హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీని తీసుకువచ్చి విద్యారంగంలో నలుమూలల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో విద్యారంగంలోని సమస్యలు, వాటి పరిష్కారాలకు తీసుకోవాల్సిన చర్యలు అనే అంశంపై రూపొందించిన డ్రాఫ్ట్ రిపోర్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపాల్ రెడ్డి, మధుకే రెడ్డి, గోనారెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం విద్యారంగం పరిస్థితి చూస్తే తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అన్నారు. విద్యార్థులకు కనీస అవగాహన లేకుండా విద్యా విధానం కొనసాగించడం విచారకరమన్నారు. చేపట్టిన చర్యల్లో భాగంగా ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యాపరమైన విషయం. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పతనావస్థలో ఉంది. అట్టడుగున ఏ సూచిక చూసినా విద్యాపరమైన అట్టడుగున అక్షరాస్యతలు ఉన్నది, అభ్యాసన సంఖ్య చూడండి, ఏ రకంగా కాబట్టి దీనికి చర్యలు ఎమర్జెన్సీ లెవెల్లో జరగాలి. కొంత మేజర్ చేంజెస్ కావాలి. ఇది పీస్ఫుల్ అప్రోచ్, ఇది ఈ గ్రాడ్యువల్ అప్రోచ్ అనేది మనకు సరి అయిన ఫలితాలు ఇస్తాయని ఆశించలేదు. సో కాబట్టి ఇప్పుడైనా మేల్కొని పెద్ద లెవెల్లో సంస్కరణలు తీసుకొస్తే దీర్ఘకాలంలో, ఎందుకంటే విద్యా వ్యవస్థ అనేది ఓవర్నైట్లో ఫలితాలు ఆశించరాదు. సో ప్రస్తుతం ఒక చైల్డ్ను పునాది లెవెల్లో గట్టిగా చేస్తే ఒక 20-25 సంవత్సరాల తర్వాత మనకు సత్ఫలితాలు వస్తాయి. కాబట్టి సో ఇమ్మీడియట్గా ఏమేమి చర్యలు తీసుకోవాలనేది మనం క్లుప్తంగా చెప్పడం జరిగింది అంశాల పరంగా. ఏది ముఖ్యంగా ఫౌండేషన్ స్టేజ్ పెంచడం ఎలా, అది ఇంపార్టెంట్. తర్వాత దానికి టీచర్కి సంబంధించిన అంశాలు ఎలా పెంచాలి, తర్వాత విద్య ఏదైతే మేనేజ్మెంటు పరంగా ఏం చేయాలి, తర్వాత ఎగ్జామినేషన్ పరంగా ఏం చేయాలి, తర్వాత ఈ మేనేజ్మెంట్ రకంగా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది, మదర్ టంగ్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి క్షుణ్ణంగా మేము రిపోర్ట్లో పరిశీలించడం జరిగింది. దానిలో డీటెయిల్స్ అంటే అంశాలతో పాటు గణాంకాలతో పాటు ప్రతి అంశం గురించి మనకు సపోర్ట్ చేస్తూ ఫుల్ఫిల్డ్ రిపోర్ట్ ఉంది. సో కాబట్టి ఫుల్ఫిల్డ్ రిపోర్ట్ దృష్టిలో పెట్టుకుని సంస్కరణలు అన్నిటినీ చేపట్టాలంటే అట్లీస్ట్ టైమింగ్ మేము చేపట్టిన ఏదైతే రిపోర్ట్ను సీరియస్గా తీసుకొని దాన్ని పరిశీలించి దానికి కావాల్స్తే ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని యొక్క ఉంటాయి సాధ్యాసాధ్యాలను పరిశీలించి దాని ప్రకారం చర్యలు చేపట్టే మన తెలంగాణ రాష్ట్రము ఆర్థిక పరంగానే కాకుండా విద్యాపరంగా కూడా అత్యున్నత స్థాయికి పెరుగుతుందని, తద్వారా మన తెలంగాణ జనాభా, తెలంగాణ ప్రజలు, విద్యావంతులు దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ఉన్నతమైన స్థానాలకు ఎదుగుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఉన్నారు. అదే మనం ఉన్న శాతం ఏంటంటే 0.01% మన యూత్ బయట దేశాల్లో ఉన్నారు. దాన్ని 1% చేశామనుకోండి, మన ఫలితాలు అత్యద్భుతంగా ఉంటాయి. దాని యొక్క ఫలితాలు అందరికీ అందుబాటులో వస్తాయి. దాని ద్వారా సమాజాభివృద్ధి, దేశాభివృద్ధి అందరికీ అందుబాటులో వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏవైతే సూచనలు చేసిందో వాటిని సీరియస్గా తీసుకొని మరి పరిశీలించాల్సిన గవర్నమెంట్ను మేము కోరుతున్నాము. దానిలో భాగంగానే మేము ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తర్వాత సెక్రటరీని త్వరలో కలవబోతున్నాం. ఈరోజే కలుస్తున్నాము. దానికి మీరు కూడా సహకరించి ఈ యొక్క సమస్యలను ప్రజలకు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అంటే ప్రజలుగా దానిలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చేస్తుంది, అక్కడక్కడ కొంత సంస్థలు కూడా చేస్తున్నాయి. బట్ అందరూ కలిసికట్ట చేస్తే అందరూ బాగుపడతారు, అందులో మనం కూడా ఉంటామని భావిస్తూ నాకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో విద్యావంతులతో కలిసి ఒక సమీక్ష సర్వే స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ మీద చేయడం జరిగింది. దాన్ని ఒక రిపోర్టును తయారు చేశాము. ఆ రిపోర్ట్తో పాటు కొన్ని సజెషన్స్, రికమెండేషన్స్ క్రోడీకరించడం జరిగింది. వీటిని ఈ మీటింగ్ ద్వారా, ప్రెస్ మీట్ ద్వారా, మీడియా ద్వారా పబ్లిక్ రిలీజ్ చేసే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ఇందులో మేము ఫైండ్ అవుట్ చేసిన సారాంశం ఏంటంటే
విద్య తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమంలో ఉన్నది. విద్య ఎలాంటి సమస్యలు పరిష్కరించాలనో పరిష్కరించకుండా ఈ అసమానతలను ఈ సమాజంలో పెంపొందించడానికి ఇంకా దోహదం కల్పిస్తున్నది. మనకు కావాల్సింది ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ బెటర్ సొల్యూషన్స్. ఇలాగే కంటిన్యూ అయితే అతి త్వరలోనే పబ్లిక్ ఎడ్యుకేషన్ అనేది మన సమాజంలో లేకుండా పోయే అవకాశం ఉన్నది. మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్, హై స్కూల్ ఎడ్యుకేషన్ ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. 2007లో 9లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి విద్య ప్రాథమిక హక్కు అనే ఒక కల్పించింది. ఆ హక్కును చాలామందికి ప్రజలకు తెలియదు. గవర్నమెంట్ కూడా ఆ హక్కును ప్రజలకు అందించడానికి, విద్య అందించడానికి సరైన మార్గాలను పరిష్కరించలేదు. పేరుకు విద్య అనేది నేర్పుతున్నారు కానీ సరైన విద్య అనేది నేర్పించడం లేదు. సరైన విద్య రాకపోతే ఏమవుతుందంటే సరైన విద్యతో పాటు స్కిల్స్ కావాలి, వొకేషనల్ ట్రైనింగ్ కావాలి. వీటన్నిటికీ చేస్తేనే మనకు అవకాశాలు ఎక్కువ అవుతాయి. చైనాతోని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పోటీ పడాల్సిన ఒక సాధ్యపడుతుంది. అదే ఉద్దేశంతో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, సిఐఐ వాళ్ళ సహకారంతో 21st, 22nd రోజు నేషనల్ మొత్తం కంట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి, తర్వాత ఆస్ట్రియా, జర్మనీ నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఒక సెమినార్ జరిపించడం జరుగుతుంది. ఆ ఆస్ట్రియా, జర్మనీలో ఎందుకు తీసుకొచ్చామంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది ఒక వొకేషనల్ ట్రైనింగ్ అనేది హై స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తారు. అలాంటి ఎకో సిస్టమ్ కూడా మన రాష్ట్రంలో పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి 21st మార్నింగ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. వెస్టిన్ హోటల్ ఇన్ హైటెక్ సిటీ. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహకారం ఉంది. ఈ ఎడ్యుకేషనలిస్ట్ని, ప్రిన్సిపల్స్ని వాళ్ళందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేశాము. వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నది. దీని అందరికీ ఒక పరిష్కార మార్గాలను కూడా సివిల్ సొసైటీతోని, ఎడ్యుకేషనలిస్ట్తోని ఈ క్రోడీకరించడం జరిగింది. అదే ఈరోజు మీ అందరి ముందు పెట్టి ఈ ప్రజలకు అందించడానికి సాధ్యపడుతుందని ఆశిస్తున్నాం.